యుద్ధం తీవ్రమయ్యే కొద్దీ మరణాల సంఖ్య పెరుగుతుంది. ఈ మరణాలు కూడా మామూలు మరణాలు కాదు, దారుణమైనటువంటి మరణాలు జరుగుతున్నాయి. హమాస్ తీవ్రవాదులు మాత్రం తాము ఎంతమంది చచ్చిపోయారనేది ఈ రోజు వరకు ఒక్కటి కూడా డిస్క్లోజ్ చేయలేదు. అదే సందర్భంలో చనిపోయినటువంటి వాళ్ళందరినీ పాలస్తీనా ప్రజల జాబితాలో చేర్చి ప్రపంచాన్ని మోసం చేస్తుంటే ప్రపంచం అది నిలదీయలేకపోయింది. ఇజ్రాయెల్ వాళ్ళు ఎంతమంది చనిపోయారో రోజు లెక్కలు చెప్తున్నటువంటి హమాస్కి సంబంధించినటువంటి ఒబైదా మాటల్ని ప్రపంచం అంతా ప్రచారం చేస్తుంది. కానీ ఇజ్రాయెల్ కొట్టినటువంటి దాడుల్లో చేస్తున్నటువంటి దెబ్బలకి విలవిల్లాడిపోతున్నటువంటి హమాస్ తీవ్రవాదులు ఒక ప్రాంతాన్నే పారిపోవాల్సి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంతమంది చచ్చారన్నటువంటి మాత్రం లెక్క చెప్పట్లేదు. ఇజ్రాయెల్ చెప్తున్నటువంటి లెక్క ప్రకారం 10,000 మంది దాకా హమాస్ తీవ్రవాదులు చచ్చారు. ఇంకా ఎంతమంది దేశం విడిచి పారిపోయారో తెలియదు. అట్లాగే సాధారణ ప్రజల రూపంలో రూపాలు మార్చుకుని తిరుగుతున్నటువంటి దరిద్రులు మరికొంతమంది ఉన్నారు. మనం కనుక జైషే మహమ్మద్, లష్కర్ తోయిబా లాంటి తీవ్రవాద సంస్థల తరపున స్లీపర్ సెల్స్ ఎట్లా ఉంటారు అట్లాగే అక్కడ తయారై తిరుగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఇజ్రాయెల్ మాత్రం తన వాళ్ళు ఎంతమంది చనిపోయారన్నటువంటి చెప్తానే ఉంటుంది. వీరమరణం చెందినటువంటి జవాన్ల సంఖ్య చెప్తానే ఉంటుంది. గత 3 రోజుల్లో పెద్ద ఎదురు దెబ్బలే తగిలినాయి. 18 మంది సైనికులు వీరమరణం చెందారన్నటువంటి విషయాన్ని అధికారికంగా ఒప్పుకుంటోంది.